ఫైనల్గా డే 5 అనేది వచ్చేసామండి మనం ఈరోజు. సో డే 5 స్టార్టింగ్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత కనుక ఈరోజు మా బుడ్డోడు వాళ్ళ అత్త కలిసి పూజలో కూర్చున్నారు. సో ఈరోజు ఏంటంటే నైవేద్యం కింద పొద్దున్న మేము దద్దోజనం వండాము. ఏంటంటే మధ్యాహ్నం వచ్చేసరికి ఏంటంటే పక్క సందులో అన్న సమాధానం జరిగింది. అన్న సమాధానం తిన్నాము. అక్కడ తీసిన వీడియో అండి. అసలు ఎంతమంది జనాలు వచ్చారంటే అక్కడ మామూలుగా కాదు, చాలామంది అంటే చాలామంది వచ్చారు. సో మీరే చూస్తే కనుక క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ఇంతమంది మధ్యలో ఆగిపోవడం కారణం ఏంటంటే రైస్ అయిపోయింది. సో రైస్ కొంచెం అందరూ వెయిటింగ్ అనమాట. సో ఆ గ్యాప్లో నేను ఇలా వీడియో తీసుకొని వచ్చేసాను. సో చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఇంకెంతమంది ఉన్నారో జనాభా. సో రైస్ ఆగడం వల్ల అయింది కానీ ఇంకేం కాదు. ఇంతలో మా బుడ్డోడు చూడాలి, ఆడు ఏడుస్తూనే ఉన్నాడు. అనవసరంగా మా అమ్మ నన్ను ఎందుకు తీసుకొచ్చింది భోజనానికి, నేను తింటానా పెడతానా, కానీ మా అమ్మ నన్ను ఇలా మధ్య మధ్యలో తీసుకొచ్చేస్తాను. ఆ ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇందులో కనిపిస్తుంది క్లియర్గా. మీరు చూస్తూ ఉంటే క్లారిటీ అర్థమైపోతుంది. మా ఇంట్లో అలా వెళ్తూ సో తీసుకున్న ఇంకా మా సో దేవుడికి అనేది హారతులు అనేది స్టార్ట్ చేస్తాము. మొత్తము హారతులు అనేది ఇచ్చేసిన తర్వాత మొత్తం లేడీస్ అందరు కలిపి. సో నన్ను వచ్చేసరికి ఏంటంటే ఆదివారం కాబట్టి మొత్తం సూర్యభగవానికి సంబంధించిన ప్రతి ఒక్క సాంగ్ అంటే పాటలు అనేవి పాడి దేవుని కాసేపు ఆనందంలో ఉండి సో తర్వాత డే అనేది ఎండ్ చేశాను. ఈ ఫైనల్గా చూస్తే ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ప్రసాదాల కింద చెరుకు రసము, డ్రై ఫ్రూట్స్ సో వగేరా వగేరా ఒక 4-5 రకాలు చేశాను.